గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. నీ పేరు ఏం పేరు? నీ పేరు? మీరు ఏ క్లాసు? ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. ఇప్పుడు మీ ముందు ఒక బొమ్మ కనపడుతుందా? ఈ బొమ్మల్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఇక్కడ ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? రాజు కాదు, మనిషి. ఇక్కడ ఒక మనిషి. ఇక్కడ టోపీ కుట్టేవాడు. ఇక్కడ ఇలా టోపీ డిజైన్ వేసేవాడు. ఇక్కడ రాజు. ఇక్కడ రాజు. ఇక్కడ రాజు. ఇక్కడ ఓకే ఓకే. ఈ బొమ్మలు చూడండి ఒకసారి, బాగా బొమ్మలు చూడండి. మొదటి బొమ్మలో ఏముంది? అనగనగా ఒక ఎలుక, అది ఒక కలుగులో కలుగుతో అంటే కలుగు అంటే బొక్క తవ్వుతూ ఉంటే దానికి ఒక బట్ట దొరికింది. ఒక బట్ట అంతా మాసిపోయింది అది మట్టిలో. అదేం చేసిందంటే ఒక చాకలాయన దగ్గరికి పోయింది, దోబి దగ్గరికి పోయింది. బట్టలు ఉతుకుతారు కదా, వాళ్ళని దోబి అంటారు. ఆ చాకలాయన దగ్గర పోయి బట్ట ఇది ఉతికి పెట్టవా అని అడిగింది. అప్పుడు ఈ చాకలాయన ఏమన్నాడంటే, నేను పాత బట్టలు ఉతకను, నేను పో అని చెప్పాడు. అప్పుడు ఈ ఎలుక ఏం చేసింది తెలుసా? భయపడిచ్చింది. నువ్వు గనక ఈ యొక్క బట్టని గిన నువ్వు ఉతకకపోతే నీ మొత్తం బట్టలన్నా కొరికేస్తా అని భయపడిచ్చింది. అప్పుడు ఈ యొక్క బట్టలు ఉతికైన భయపడి ఆ బట్టని బాగా సర్ఫ్ వేసి బాగా క్లీన్గా నీట్గా ఉతికిచ్చినాడు. తర్వాత అది ఆరిపెట్టుకున్న తర్వాత, ఆరిన తర్వాత ఎక్కడ పోయినాడు? ఇక్కడ టైలర్ దగ్గరికి పోయినాడు. టైలర్ అంటే తెలుసు కదా, బట్టలు కుట్టేవాడిని టైలర్ అంటాం. టైలర్ దగ్గరికి పోయి అప్పుడు ఈ యొక్క దీన్ని టోపీ కుట్టవా అని అడిగింది. ఎవరు? ఎలుక అడిగింది. అప్పుడు ఏం చెప్పింది? ఆ ఎలుక ఏం చెప్పింది? నా టోపీ కుట్టవా అంటే నేను అట్లా కుట్టాను, నేను ఇట్లా పాత వాటికి కుట్టానంటే, నువ్వు గినక ఇప్పుడు నాకు టోపీ కుట్టేయకపోతే నీ బట్టలన్నీ కొరికేస్తాను చూడు అని చెప్పింది. ఆయన కూడా భయపడి బాగా టోపీ కుట్టించాడు. పోయి కుట్టించిన తర్వాత దానికి డిజైన్ వేసుకోవాలి కదా, ఆ డిజైన్ వేసుకోవాలని డిజైనర్ దగ్గరికి పోయినాడు. డిజైనర్ దగ్గరికి పోయింది ఆ ఎలుక. పోయి దీనికి మంచి డిజైన్ వేయవా అంటే ఆయన కూడా భయపడి ఏం చేశాడు? దానికి మంచి ఎర్రటి పూలు, ఎర్రటి యొక్క పూసలు అన్నీ కట్టి బాగా డిజైన్ చేసి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత రాజు దగ్గర అది ఏం చేసింది తెలుసా? ఒక తబలా తీసుకుంది. తబలా కూడా తీసుకొని తబలా వాళ్ళ దగ్గరికి పోయి తబలా తీసుకొని ఆ టోపీ పెట్టుకొని రాజు దగ్గరికి పోయింది. రాజు దగ్గరికి పోయి ఏం చెప్పింది తెలుసా? ఓ రాజా, నీ కిరీటం కన్నా నా టోపీనే బాగుందా, హో డుమ్కుడక అని ఏం చేసింది? బాగా ఆ డోర్ కొట్టింది. అప్పుడు ఆ రాజు కోపం వచ్చింది. రాజు కోపం వచ్చి, ఎవరక్కడ, ఇట్లా చప్పట్లు కొట్టి ఎవరక్కడ అని భటుడిని పిలిచి ఆ కోతి యొక్క టోపీని గుంజుకోండి, పట్టుకోండి అని చెప్పాడు. అప్పుడు ఆ భటుడు ఏం చేశాడు? ఆ కోతి యొక్క టోపీని ఏం చేశాడు? తీసుకుని లాక్కున్నాడు. లాక్కున్న తర్వాత అప్పుడు ఆ యొక్క కోతి రాజు దగ్గరకు పోయి ఏం చెప్పింది తెలుసా? సేమ్ మామూలుగానే, రాజా, నువ్వు గనక నా టోపీ ఇవ్వకపోతే నీ యొక్క రాజభవనంలో ఉండే నీ బొత్త బట్టలన్నీ కొరికేస్తాను, రంధ్రాలు చేసేస్తాను, బొక్కలు పెట్టేస్తాను అని భయపడిచ్చింది. అప్పుడు రాజు భయపడి, నిజమే, దీని టోపీని మన దగ్గర పెట్టుకుంటే ఇది ఎలుక నా మొత్తం బట్టలన్నీ, మంచి బట్టలన్నీ బొక్కలు పెట్టేస్తుందని చెప్పేసి నీ టోపీ నువ్వు తీసుకొని ఇసిరేశాడు. ఇసిరేస్తే అది తల మీద పెట్టుకొని టోపీ ఆ యొక్క డోర్ వాయించుకుంటా, రాజు నాకు భయపడినాడా, హో రాజు టోపీ కన్నా నా టోపీనే బాగుందా హో అని చెప్పేసి సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోయింది. అర్థమైందా ఇది? ఓకే, గుడ్.